విజయవాడ దుర్గగుడికి శనివారం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై ఆలయ పాలక మండలి చైర్మన్ బొర్రా గాంధీ వివరణ ఇచ్చారు. విద్యుత్ శాఖ నుంచి ముందస్తు సమాచారం లేకపోవడంతోనే సరఫరాకు అంతరాయం కలిగిందన్నారు. సుమారు 3 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. అయితే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జనరేటర్ల సాయంతో ప్రత్యేక పూజలు కొనసాగాయన్నారు. శనివారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:40 వరకు సరఫరా నిలిచిపోయింది. దుర్గగుడి నుంచి విద్యుత్ శాఖకు 3.08 కోట్ల బకాయిలు ఉండడంతో సరఫరా నిలిపివేసినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. దుర్గగుడి ఆలయ పాలక మండలి చైర్మన్ బొర్రా గాంధీతో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. కీలాద్రి అమ్మవారి దేవస్థానంలో నిన్న విద్యుత్ సరఫరా కొన్ని గంటల వరకు నిలిపివేశారు. దాదాపు 3 కోట్ల బకాయిలు విద్యుత్కి అంటే ఎలక్ట్రిసిటీ బోర్డుకి సమర్పించాలని చెప్పేసి అమ్మవారి దేవస్థానంలో పవర్ కట్ అయితే చేశారు. దాని మీద మరింత సమాచారం మన దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిన్న కొద్దిసేపటి దాకా అయితే విద్యుత్ నిలిపివేశారు. భక్తులకు అసౌకర్యం కలిగిందని కూడా చాలా వరకు న్యూస్ స్ప్రెడ్ అయింది. దాని మీద ఏమంటారు? ఓం శ్రీ కనదుర్గా నమః. మరి నిన్నటి రోజు మన విజయవాడలోని ఆ తల్లి దుర్గమ్మ తల్లి టెంపుల్లో కరెంటు ఆపేశారు. దానివల్ల గందరగోళ పరిస్థితి 2-3 గంటలని చెప్పి ఈ సోషల్ మీడియా కానీ పత్రికల ద్వారా కానీ అనేక రకాల మీడియాలతో మరి రాష్ట్రమే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలు ఎక్కడికెక్కడికో అమెరికా నుంచి కూడా కాల్స్ వచ్చినాయి మాకు. మరి ఆపడం అనేది పవర్ అనేది వాస్తవం. అది ఒక సుమారుగా 2.5 గంటలు. అది దానికి కారణాలు ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. అది ఏంటి అంటే దాని వివరం కూడా మీకు చెబుతాను నేను. మాకు ఆల్రెడీ ఒక నున్న దగ్గర 5 ఎకరాల 80 సెంట్లో పవర్ ప్లాంట్ ఉంది. ఆ పవర్ ప్లాంట్ నుంచి యూనిట్స్ కొన్ని వాళ్ళ గవర్నమెంట్కి వెళ్తుంది, అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి. అది మాకు సరిచేయండి, మేము ఎంత కాల్చుకున్నాం తక్కిన బ్యాలెన్స్ మేము ఇస్తాం, లేదా మాకు వస్తే మాకేముండి అనేది జరుగుతుంది మా అధికారులు ఆ అధికారుల మధ్య. దాన్ని వాళ్ళు ఏమంటారంటే అది 1 మెగావాట్ని మీరు డివైడ్ చేయండి, 500 కిలోవాట్గా చేయండి, అప్పుడు క్లియర్గా వచ్చుద్దండి లెక్క అన్నారు. అది ఆల్రెడీ మేము అక్టోబర్లో కూడా మా వాళ్ళు సుమారుగా 50 కోట్లు కట్టారు. మేము 3 కోట్లు మేము కట్టాల్సిన ఉందే వాస్తవం. 50 లక్షలు మా వాళ్ళు కట్టారు ఆల్రెడీ అక్టోబర్లో. అయితే ఈ విషయంలో మరి పవర్ తీయటం అనేది మరి వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి. చేయకూడదు. మీ ద్వారా నేను పవర్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారిని నేను వాళ్ళ ఇది చేసింది ఎవరు, ఏంటి, ఎందుకు చేశారు ఇది, మరి ఆయనకి ఇన్ఫార్మ్ చేశారా, మరి రేపు పవర్ తీసేస్తున్నాం ఈ టైంకి అని మాకు ఇన్ఫార్మ్ చేయాలి, మా దేవాలయానికి లేదా మా ఈఓ గారికో. ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలా చేసి అల్లరి చేశారు. ఇది తప్పు. దీని మీద సరైన విచారణ చేసి చర్య తీసుకోమని నేను గొట్టిపాటి రవికుమార్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ద్వారా. అంతేగాని ఇక్కడ ఇబ్బంది పట్టారు, గేట్లు వేసేశారు, లిఫ్ట్ మూసారు అనే మాట వాస్తవం. అసలు భక్తులు ఎవరికి కూడా కరెంటు పోయింది టెంపుల్ మీద అనేది ఎవరికి తెలియదు. కారణం ఏంటంటే మాకు జనరేటర్స్ ఉన్నాయి, 3 జనరేటర్స్ ఉన్నాయి, ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి. ఏదో లెగెత్తుకెళ్ళి మేము ఆన్ చేయడం కాదు. పవర్ ఎప్పుడైతే పోయిందో ఆటోమేటిక్గా ఆన్ అయిపోయినాయి. ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేదు, 1 నిమిషం కూడా లిఫ్ట్ ఆగలేదు, అన్ని లిఫ్ట్లు పనిచేసినాయి. ఇది వాస్తవం కాదు. నేను మీ ద్వారా నేను ఖండిస్తున్నాను. ఎక్కడా లైట్లు కానీ కానీ కరెంటు పోతే ఆటోమేటిక్, మీకు తెలుసు కదా, ఆటోమేటిక్ ఎంక్వైరీ తీసుకోమందే మా జనరేటర్లు చూపిస్తాము, ఒకసారి పవర్ తీసి చూపిస్తాం, ఎట్టా అనవద్దు. ఎక్కడా ఏ ఇబ్బంది లేదు. నేను టెంపుల్లోనే ఉన్నాను, నాకు మా వాళ్ళు ఫోన్ చేసేదాకా నాకే తెలియదు పోయిందని. వదంతులు వచ్చినప్పుడు కూడా అంటే విద్యుత్ శాఖ నుండి పలుమార్లు మీకు హెచ్చరికలు వచ్చినప్పటికీ ఈఓకి చైర్మన్కి హెచ్చరికలు వచ్చాయి, అయినా కానీ వాళ్ళు స్పందించలేదు, అందుకని మేము సడన్గా పవర్ ఆఫ్ చేసామని అంటున్నారు. ఎంత ప్రతిష్టాకరమైన దేవాలయం అమరావతిలో, ఈ రాష్ట్రంలో మధ్యలో ఉన్న టెంపుల్కి వాళ్ళు నోటీస్ ఇవ్వాలి. మాకు మేము పవర్ కట్ చేస్తున్నాం, డెఫినెట్గా పలానా రోజున పలానా టైంకి అనేది ఇవ్వాలి. అది ఏమీ చేయలేదు నాకు తెలిసి. ఆ లెటర్లో ఏమి వచ్చింది నాకు అధికారులు చెప్పట్లేదు ఇప్పుడు కూడా. నిన్న కూడా నేను ఎవరన్నా మన వాళ్ళు వస్తారు, నేను ఇక్కడే కూర్చుని ఉన్నాను, నేను ఆ విషయం మాట్లాడటం కోసం. డెఫినెట్గా అది పరిష్కారం అవుద్ది. మా మంత్రి గారు రామనారాయణ రెడ్డి గారు ఆల్రెడీ మరి మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారితో మాట్లాడారు. అది అవుతుంది. మేము ఆల్రెడీ దీని మీద రేపు మాకు అది డివైడ్ చేస్తానికి 80 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఖర్చు అయినా కూడా ఈ తలనొప్పి ఉండకూడదు అని చెప్పి మేము సిద్ధపడి నిన్న ఓకే చేసాం. అది ఆల్రెడీ అప్రూవల్ కోసం కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్ళింది. అప్రూవల్ చేస్తే 1 కోటి రూపాయలు మాకు ఖర్చు అయినా కూడా అది డివైడ్ చేసేస్తాం. అప్పుడు మాకు ఎన్ని నీళ్ళు వస్తున్నాయో అన్ని నీళ్ళ ప్రకారం మేము ఎంత కాల్చుకుంటున్నాం, మాకు సుమారుగా 8 లక్షల రూపాయలు అవుద్ది మంత్లీ పవర్.
మాకు ఆల్మోస్ట్ ఫ్రీ వచ్చిందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానివల్ల ఈ సమస్య ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా నిన్న కూడా ఒక్క భక్తుడికి కూడా ఇబ్బంది కాలేదు, ఒక్క లిఫ్ట్ ఒక్క నిమిషం కూడా ఆపలా. మరి ఎందుకు ఇలా మన వాళ్ళు ఇట రాంగ్గా వెళ్ళారో, ఎవరో చెప్పింది, ఎవరో ఒకళ్ళు సోషల్ మీడియా వాళ్ళు పెట్టింది నిజం తెలుసుకోకుండా నేను చూసి వాళ్ళ పేపర్ కూడా చూసి బాధపడ్డాను. నేను ఏమీ జరగల, అంతా సవ్యంగా సక్రంగా, ఎక్కడ ఏ పవర్తో ఒక్క లిఫ్ట్ ఆగడం కూడా లేదు. నిన్న హెవీ రష్, హెవీ క్రౌడ్ ఉంది, ఎక్కడ అంతరాయం లేదు, బ్రహ్మాండంగా జరిగింది. ఇది నేను ఖండిస్తాను. నేను ఇటు ఆగిపోయింది 2 గంటలు, అక్కడ లైట్లు లేవు, ఇక్కడ లైట్లు లేవు, లిఫ్ట్లో ఆగిపోయింది అనేవాడు వాస్తవం కానే కాదు. ఎవరినైనా రమ్మనండి, నేను మాట్లాడతాను, నేను చెప్తాను దాని మీద. అది ఏ ఇబ్బంది లేదు. అది ముందు కూడా అది మా మంత్రులు ఉండారో, 2 మంత్రులు సాల్వ్ చేస్తారు. అది పెద్ద ప్రాబ్లమే కాదు, మాకు అది చేసుకోవాలని బాధ్యత మాకుంది. అంటే ఈ సమస్య ఎప్పుడైతే జరిగిందో కొద్దిసేపటి తర్వాత సాయంత్రం కల్లా చర్చలు సఫలమయ్యాయని మళ్ళీ మీరే ఒక ప్రకటన ఇచ్చారు. చర్చలు జరిగినాయి అంటే పవర్ పోయిన దానికోసం కొద్దిసేపటి అయితే చర్చలు అయితే జరిగినాయి. దాని మీద దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారని కూడా చెప్తున్నారు సార్. అవును, ఆల్రెడీ ఇది జరిగేపాటికే రామనారాయణ రెడ్డి గారి మీటింగ్ ఉంది మా ఎండోమెంట్ కమిషనర్ ఆఫీస్లో అధికారులతో. అది ఉండగా వాళ్ళకి మెసేజ్ అయింది, వాళ్ళు మాట్లాడారు, సర్లేండి అలాగే చేద్దామన్నారు. అంతేకాని దానివల్ల దీని గురించి విడిగా చర్చలు కూర్చోవటం లేదు. ఇదంతా కూడా గవర్నమెంట్కి సంబంధించిన టెంపుల్ ఇది. బయట రకరకాలు చెప్తారు, మీకు తెలుసు కదా. అది అటువంటిది ఏమీ లేదు. దీనికోసం సిట్టింగ్ కూర్చోవడం, పెద్ద ఇది చేయడం, హంగామా ఏమీ లేదు. అది పొరపాటున అది జరగకూడదు, జరిగింది. మరి అధికారులు, ఎలక్ట్రికల్ అధికారులు మరి ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకున్నారో కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది. అది దీని మీద కూడా నేను గొట్టిపాటి రవికుమార్ గారిని విచారణ చేయాలి. ఆయనకు తెలిసి జరిగిందా, తెలియకుండా అధికారులు ఇలా చేశారనేది. ఇది నా దగ్గరికి, నా ముందుకైతే ఏం రాలేదు ఇది ఈ ఇష్యూ. నేను నిమిషాల్లో నేను రవికుమార్ గారితో నేనే మాట్లాడేవాడిని, ఇది ఏంటి వ్యవహారం అనేది. మరి ఆల్రెడీ మంత్రి గారి దగ్గర ఆఫీసులు ఉన్నారు కాబట్టి మాట్లాడటం జరిగింది. ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళు ఒక 2 గంటలకి ఇచ్చారు అది. అంతేగాని దీని గురించి సపరేట్గా ఒక మీటింగ్ కానీ వ్యవహారం కానీ అటువంటిది ఏమీ లేదు. నిన్న భక్తులకి మాత్రం ఒక్క నిమిషం కూడా ఎక్కడ ఏ లిఫ్ట్ ఆగడం కానీ, లైట్ లేకపోవడం కానీ, ఏ అంతరాలయము కలగలేదు. అది ఎవరు ఎంతమంది మీడియాకు వచ్చినా కూడా నేను మాట్లాడి గంటాపదంగా మీ అందరూ నేను తెలియపరుస్తాను. చూసారు కదా, ముఖ్యంగా నిన్న అమ్మవారి దేవస్థానంలో కలిగిన అసౌకర్యానికి సంబంధించి బొర్రా గాంధీ గారు మాట్లాడడం జరిగారు. అంటే నిన్న పవర్ కట్ అయినప్పటికీ కూడా దేవస్థానం వెంటనే రియాక్ట్ అయ్యి జనరేటర్లు అనేవి అరేంజ్ చేయడం వల్ల భక్తులకు ఎటువంటి అసౌకర్యం కూడా కలగలేదు. అంటే సోషల్ మీడియాలో కొంతమంది పెడుతున్న వదంతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవాస్తవం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ, ఇంద్రకీలాద్రి నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.